థ్యాంక్స్ గుప్తా గారు. మీరే నన్ను కాపాడారు. లేకపోతే ఆ ప్రచండ చేతిలో నేను ప్రాణాలు కోల్పోయి ఉండేదాన్ని అని బుజ్జమ్మ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది. మీరు యమధర్మరాజు దగ్గర పర్మిషన్ తీసుకొని నన్ను కాపాడారా అని బుజ్జమ్మ అడగటంతో, అంత వ్యవధి లేదు కదా బాలిక అని గుప్తా గారు అంటారు. అయ్యో! మళ్ళీ యమధర్మరాజు మీకు శిక్ష వేస్తారు కదా! ఎందుకు గుప్తా గారు ఇలా చేశారు అని బుజ్జమ్మ అంటే, చూడు నువ్వు నన్ను నోరారా మావయ్య అని పిలిచితివి. నిన్ను కాపాడే బాధ్యత నాది బాలిక. యమధర్మరాజుల వారి దగ్గర నేను చెప్పుకుంటాను అని గుప్తా గారు చెప్తారు. ఇదిగోండి గుప్తా గారు మీ ఉంగరం తీసేసుకోండి. మళ్ళీ యమధర్మరాజుల వారు మీకు పనిష్మెంట్ ఇస్తారని బుజ్జమ్మ ఇస్తుంటే, లేదు బాలిక ఆ ప్రచండ వలన నీకు ఇంకా ప్రమాదము పొంచి ఉన్నది. ఈ ఉంగరం లేకపోతే నీకు శక్తులు ఉండవు. ఇంకా నీకు శక్తులు రావటానికి కాస్త సమయం పడుతుంది. ఈ లోపల ప్రచండ ఏమైనా చేసేస్తే అంతవరకు ఈ అంగుళికాన్ని నీ దగ్గరే ఉంచుకో అని గుప్తా గారు అంటే, నేనిప్పుడు గుడికి వెళ్తున్నాను గుప్తా గారు. అక్కడ ఆ ప్రచండ నన్నేమీ చేయలేడు. కాబట్టి ఆ దేవుడే అంతా చూసుకుంటాడు. మీరు నా వల్ల మాటలు పడకూడదు. తీసుకోండి ఈ ఉంగరాన్ని మీ దగ్గరే ఉంచుకోండి అని బుజ్జమ్మ చెప్తుంటే, ఈ మంచితనమే నిన్ను కాపాడుకుంటూ వస్తుంది బాలిక అని గుప్తా గారు చెప్తారు. అంటే మంది జన్మజన్మల బంధం కదా గుప్తా గారు అని బుజ్జమ్మ అంటుంది. అలాగే బాలిక అంటూ ఉంగరాన్ని తీసేసుకుంటారు. ఈ లోపల బాగి వాళ్ళు బుజ్జమ్మ బుజ్జమ్మ అని వెతుకుతూ పరుగులు పెడుతూ అక్కడికే వస్తూ ఉంటారు. అదిగో మీ వాళ్ళు వచ్చిచుంటిరి. ఆ ప్రచండతో జాగ్రత్త అంటూ గుప్తా గారు మాయమైపోతారు. ఏవండి అదిగోండి అక్కడే ఉంది మన బుజ్జమ్మ అంటూ బాగి వాళ్ళందరూ పరుగులు పెడుతూ, బుజ్జమ్మ నీకేమీ కాలేదు కదా అంటూ బాగి బుజ్జమ్మని హత్తుకొని అడుగుతూ ఉంటుంది. నాకేం కాలేదమ్మా అని బుజ్జమ్మ చెప్తుంటే, బుజ్జమ్మకి ఏమీ కాదని నాకు ముందే తెలుసు అని రాథోడ్ అంటే, ఎలా తెలుసు రాథోడ్ అని పిల్లలు అడుగుతూ ఉంటారు. అంటే నేను ఊహించాను. ఇంతకు ముందు కూడా గద్ద ఇలా బుజ్జమ్మని అటాక్ చేసింది కదా! అప్పుడు బుజ్జమ్మకి ఏమీ జరగలేదు కదా అని రాథోడ్ అంటే, ఏంటి ఇంతకు ముందు కూడా గద్ద ఇలాగే అటాక్ చేసిందా అని అమర్ షాకింగ్గా అడుగుతూ ఉంటారు. అవును సార్, ఇంతకుముందు అమ్ము మీద ఇప్పుడు బుజ్జమ్మ మీద ఇలాంటి గద్దనే అటాక్ చేసింది అని బాగి చెప్తుంది. అవును డాడ్, లక్కీగా అప్పుడు ఇప్పుడు ఎవరికి ఏమీ కాలేదు అని ఆకాష్ చెప్తాడు. ఓకే గద్ద ఇలా మాటి మాటికి అటాక్ చేస్తుందంటే దీని వెనుక ఏదో ఉంది, అదేంటన్నది కనిపెట్టాలి అని అమర్ మనసులో అనుకుంటూ, సరే ఇంటికి వెళ్దాం పదండి అని అమర్ చెప్తుంటే, లేదు డాడీ మనం గుడికే వెళ్ళాలి. ఎందుకంటే నేను మొక్కు తీర్చుకోవాలి అని బుజ్జమ్మ చెప్తుంది. మళ్ళీ ఆ గద్ద అటాక్ చేస్తుందేమోనని పిల్లలు చెప్తూ ఉంటే, నాకేం కాదు అంతా దేవుడే చూసుకుంటాడు అని బుజ్జమ్మ చెప్తుంది. సరే అలాగే గుడికి వెళ్దాం అని, సారీ బుజ్జమ్మ మేమున్నా కూడా నువ్వు కష్టపడాల్సి వచ్చింది అని అమర్ చెప్తుంటే, పర్వాలేదు డాడీ నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అని బుజ్జమ్మ అంటుంది. ఇంతకీ మనోహరి వాళ్ళు ఎక్కడా అని అమర్ అడుగుతూ ఉంటే, అదుగో వస్తున్నారు అని పరుగులు పెడుతూ అక్కడికి వస్తున్న మనోహర్ని చెంబాని బాగి చూపిస్తూ ఉంటుంది. బుజ్జమ్మని వెతకకుండా ఏం చేస్తున్నారు మనోహరి మీరు అని బాగి నిలదీస్తూ ఉంటుంది. అదేంటి మేము బుజ్జమ్మని వెతకడం కోసమే కదా వెళ్ళింది. బుజ్జమ్మ నీకేం కాలేదు కదా అని మనోహరి నాటకాలాడుతూ అడుగుతూ ఉంటుంది. అయ్యో నాకేమవుతుంది ఆంటీ, మీరే కష్టపడినట్లు ఉన్నారు కదా అని బుజ్జమ్మ అంటే, ఏం మాట్లాడుతున్నావు అని మనోహరి అంటుంది. అదే నన్ను వెతకడం కోసం మీరు చాలా కష్టపడినట్లు ఉన్నారు కదా అని బుజ్జమ్మ అంటుంది. వాళ్ళెక్కడ కష్టపడి ఉంటారు, వాళ్ళు ఏ చెట్టు కిందో కూర్చొని వచ్చి ఉంటారు బుజ్జమ్మ అంతేనని రాథోడ్ జోకులు వేస్తూ ఉంటాడు. గుడి రాగానే అమర్ వాళ్ళందరూ లోపలికి వెళ్తుంటే, ఏంటి చెంబా వీళ్ళు ఏం చేస్తున్నారని మనోహరి అంటే, గుడిలో మొక్కు తీర్చుకోవాలని చెప్పారు కదా మనోహరి, ఎందుకు అలా అడుగుతున్నావు అని చెంబా అంటుంది. అసలు ఇంటికి వెళ్ళి నేను రెస్ట్ తీసుకోవాలి అని మనోహరి చెప్తుంది. దీనికి ఎప్పుడు రెస్టే కావాలి అని చెంబా మనసులో అనుకుంటూ, పద ముందు లోపలికి వెళ్దాం, మనం ఇంటికి ఎప్పుడు వెళ్దాం అనేది వాళ్ళ చేతుల్లో కదా ఉండేది, మన చేతుల్లో ఎక్కడ ఉంది అని చెంబా చెప్తుంది. డాడీ మేము మొక్కు తీర్చుకొని వస్తాము అని పిల్లలు చెప్తుంటే, ఎవరెవరు ఏం మొక్కులు మొక్కుకున్నారు అని అమర్ అంటాడు. నేను పుట్టలో పాలు పోస్తానని మొక్కుకున్నాను డాడీ అని అంజు అంటే, నేను 101 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నానని ఆకాష్ చెప్తాడు. నేను 18 దీపాలు వెలిగిస్తానని మొక్కుకున్నాను అని ఆనంద్ చెప్తాడు. నేను గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నాను డాడీ అని బుజ్జమ్మ చెప్తుంది. వీళ్ళంటే సొంత పిల్లలు కాబట్టి మొక్కుకున్నారు. నువ్వెందుకు మొక్కుకున్నావు, నువ్వేమీ సొంత బిడ్డవు కాదు కదా అని మనోహరి బుజ్జమ్మని అడుగుతూ ఉంటుంది. నేను కూడా సొంత కూతుర్నే కదా ఆంటీ అని బుజ్జమ్మ అంటే, ఏంటి నువ్వు సొంత కూతురువా అని మనోహరి నిలదీస్తూ ఉంటుంది. సారు బుజ్జమ్మని సొంత కూతురులాగానే చూసుకుంటున్నారు కదా మనోహరి అని బాగి చెప్తుంది. అవును అందుకనే బుజ్జమ్మ మొక్కుకుంది అని రాథోడ్ చెప్తాడు. సరే మీరందరూ వెళ్ళి మొక్కు తీర్చుకొని రండి.
నేను ఇక్కడే ఉంటాను అని అమర్ చెప్తాడు. ఏవండీ పిల్లలకి కావాల్సినవన్నీ నేను చూసుకుంటాను వెళ్ళి అని బాగి చెప్తే, అవును సార్ నేను కూడా చూసుకుంటానని రాథోడ్ పిల్లలు, బాగి అందరూ వెళ్తారు. ఏంటి మనోహరి నువ్వు నా కోసం ఏమీ మొక్కుకోలేదా అని అమర్ అడుగుతూ ఉంటే, ఈవిడికి పొద్దుగూకులు నిద్రపోవడం తప్పిస్తే ఇంకేం మొక్కుకుంటుంది అని చెంబ మనసులో అనుకుంటూ ఉంటుంది. నేనెందుకు మొక్కుకోలేదు అమర్, ఎప్పుడూ మొక్కు తీర్చేసుకున్నాను కూడా అని మనోహరి అబద్ధం చెప్తుంది. ఏం మొక్కు తీర్చుకున్నావు అని అమర్ అంటే, మనోహరి ఏమో నేలభోజనం అని, చెంబ ఏమో పొర్లు దండాలని ఇద్దరు ఒకటేసారి చెప్తారు. ఏంటి నా కోసం నేలభోజనం చేశావా లేకుంటే పొర్లు దండాలా? ఏది మనోహరి ఇందులో ఏది నిజం అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. ముందు నేలభోజనం చేసి తర్వాత పొర్లు దండాలు చేశానని చెప్పబోతున్నాను. ఈ లోపలే యాదమ్మ చెప్పేసిందిలే అమర్ అని మనోహరి చెప్తుంటే, ఏంటి మీరు మొక్కు తీర్చుకున్నారా? ఏ గుళ్ళోనమ్మా అని పూజారి గారు వచ్చి అడుగుతూ ఉంటే, ఈ గుళ్ళోనే పంతులు గారు చాలా రోజులయిపోయిందిలే అని మనోహరి చెప్తుంది. నేను ఎప్పటినుంచో ఈ గుడిలోనే ఉంటున్నానే, నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే అని పూజారి గారు నిలదీస్తూ ఉంటే, మీరు నన్ను చూడలేదులేండి, మీరు ఆ రోజు వచ్చి ఉండరు అని మనోహరి అంటుంది. లేదు లేదు నాకేమైనా సెలవులు ఎందుకుంటాయి, గుడి అంటే 360 రోజులు నేను ఇక్కడే ఉంటాను, నా నివాసం కూడా ఇక్కడే అని పూజారి గారు అంటే, అంటే ఇప్పుడు మా మనోహరి మొక్కు తీర్చుకోలేదంటారా పూజారి గారు అని చెంబ అంటుంది. అదే కదా నేను చెప్తున్నది అని అని పూజారి గారు అంటే, అయితే సీసీ కెమెరా చూసుకోండి కావాలంటే అని మనోహరి అంటుంది. అన్నిటికీ ఆ దేవుడే సాక్ష్యం తల్లి. అంత మాత్రానికి సీసీ కెమెరా ఎందుకు? ఎక్కడో చేసిన పాపాలు గుడికి వస్తే పోతాయి. గుడిలో చేసిన పాపాలు ఎక్కడికి వెళ్ళినా పోవు అని పూజారి గారు చెప్పి వెళ్తారు. రాథోడ్ పిల్లలకి ఏం కావాలో నువ్వు చూసుకో అని బాగి చెప్తుంటే, నువ్వెక్కడికి వెళ్తున్నావు మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. పిల్లలే మొక్కులు మొక్కుకుంటే మరి తాళి కట్టించుకున్న భార్యని నేను కూడా మొక్కుకొని ఉంటాను కదా అని బాగి అంటుంది. అవును మిస్సమ్మ నేను మర్చిపోయాను, ఇంతకీ ఏం మొక్కుకున్నావు అని రాథోడ్ పిల్లలు అడుగుతూ ఉంటారు. మనం చిన్న పిల్లలం కాబట్టి చిన్న చిన్నవి మొక్కుకున్నాము, మిస్సమ్మ చాలా పెద్దదే మొక్కుకొని ఉంటుంది అని అంజు అంటుంది. చివరిలో మీకే తెలుస్తుంది పిల్లలు, మీరు వెళ్ళండని బాగి పిల్లల్ని పంపించేస్తుంది. నాతో కూడా చెప్పకూడదా మిస్సమ్మ అని రాథోడ్ అంటే, నేను గుడి మొట్లు శుభ్రం చేసి పసుపు కుంకుమ రాసి బోనం కుండ తలపై పెట్టుకొని మోకాళ్ళ మీద మెట్లు ఎక్కి అమ్మవారికి నిప్పులు బోనం సమర్పిస్తానని మొక్కుకున్నాను రాథోడ్ అని బాగి చెప్తుంది. ఏంటి మిస్సమ్మ ఇంత పెద్ద మొక్క కష్టమైంది కదా అని రాథోడ్ అంటాడు. కానీ సార్కి సగం గతం గుర్తుకు వచ్చినా మీరు ఎవరో బుజ్జమ్మ ఎవరో గుర్తుకు రాలేదు అని రాథోడ్ బాధపడుతూ ఉంటే, అందుకే కదా రాథోడ్ ఈరోజు మొక్కు చెల్లించుకునేది. ఏమో ఈరోజు చేసిన పూజల వల్లే ఈరోజే ఆయనకి మొత్తం తెలిసిపోతుందేమో, గతం గుర్తుకు వస్తుందేమో, అంతా ఆ దేవుడే చూసుకుంటాడు అని బాగి చెప్తుంది. అమర్ ఒకచోట కూర్చొని ఉంటే, అంజు పాప పుట్టలో పాలు పోస్తూ ఉంటుంది. బుజ్జమ్మ 11 ప్రదక్షిణలు చేస్తూ ఉంటే, ఆనంద్, ఆకాష్ దీపాలు వెలిగిస్తూ 101 కొబ్బరికాయలని కొడుతూ ఉంటారు. ఇక బాగి మెట్లను కడుగుతూ పసుపు కుంకుమ రాస్తూ ఉంటుంది. మనోహరి మనోహరి పిల్లలు ఆ బాగి పెద్ద ఎత్తున మొక్కు తీర్చుకుంటున్నారు అని చెంబా చెప్తుంటే, ఆ అయినా కూడా ప్రపంచంలో ఈ బాగి ఒక్కతే బారైనట్లు అట్లాంటి మొక్కులు మొక్కుకోవటం అవసరమా? అయినా మొక్కు చెల్లించుకోగానే అమర్కి గతం గుర్తుకు వస్తుందా ఏంటి అని మనోహరి అంటే, ఏమో గుర్తుకు వస్తుందేమో, ఎందుకంటే మొక్కు చెల్లించుకుంటున్నారు కదా అని చెంబా చెప్తుంటే, అప్పుడే గంటలు గనగన మోగుతూ ఉంటాయి. నీకు భర్త పిల్లలు ఉంటే తెలుస్తుందిలే అని చెంబా చెప్తుంటే, ఏం మాట్లాడుతున్నావు అని మనోహరి అరుస్తూ ఉంటుంది. అబ్బే ఏం లేదు, అయినా కూడా నువ్వు కూడా ఏదైనా మొక్కు చెల్లించుకుంటే బాగుంటుంది అని చెంబా అంటే, కానీ నేను తీర్చుకున్నానని అమర్కి చెప్పాను కదా అని మనోహరి అంటుంది. కానీ సార్ అది నమ్మినట్లు లేదు, ఆ పూజారి నువ్వు చేయలేదని చెప్పేశాడు కదా, కాబట్టి అమర్ దగ్గర మార్కులు కొట్టేయటం కోసమైనా ఏదో ఒకటి తీర్చుకో మనోహరి అని చెంబా అంటే, అయితే ఏదో ఒకటి నువ్వే చెప్పు అని మనోహరి అంటుంది. నాకు తాంత్రిక పూజలు తప్పిస్తే ఇలాంటి పూజలేవి తెలీదే. ఉండు ఒక్క నిమిషం అని ఒకతను త్రిశూలం తీసుకువెళ్తూ ఉంటే, ఇలా ఇవ్వండని మనోహరి ఒకసారి నీ చేయి చాచు అని వెంటనే చెంబ ఆ త్రిశూలాన్ని మనోహరి అరచేతికి గుచ్చి పడేస్తుంది. మనోహరి కేకలు వినపడకుండా చెంబ మనోహరి నోటిని చేతితో మూసి పడేస్తుంది. కాసేపు అయిన తర్వాత చెయ్యి తీయగానే ఇక మనోహరి వెలవెల్లాడిపోతూ, త్రిశూలం ఏంటి ఇలా చేతికి గుచ్చేశావు అని ఏడుస్తూ ఉంటుంది. మామూలుగా అయితే నాలుకకి గుచ్చుకుంటారు, నువ్వు తట్టుకోలేవని నేను ఇలా చేతికి గుచ్చేశాను అని చెంబా చెప్తుంది. ఇక మనోహరి ఆ త్రిశూలాన్ని చూసుకొని వెలవెల్లాడిపోతూ ఉంటుంది. బాగి మొక్కుతో బాగి తన భార్య అని అమర్కి రానున్న ఎపిసోడ్లో నిజం తెలిసిపోతుంది.